మా టేస్ట్ చెయ్. ఏంటి అమ్మా, ఏం కలిపాను? చాలా బాగుంది. చెప్పను. చెప్తాను పోతా. ఇంత మంచిగా అడిగిన తర్వాత కూడా చెప్పకుండా ఎందుకుంటాను చెప్పండి. అమ్మతో పాటు మీరు కూడా చూసేయండి రెసిపీ ఏంటో. ఈ రెసిపీ నేర్చుకోవడానికి నాకైతే చాలా రోజులు పట్టేసింది. అలా అస్సలు అనుకోకండి. ఈ రెసిపీ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. ఏం లేదండి, మన దగ్గర అవైలబుల్ గా ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. వీటినన్నిటిని కూడా మిక్సింగ్ బౌల్ లోకి వేసేసుకొని వేరొక కప్పులో కొంచెం పాలు అలాగే కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది మనకి ఏ సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని ఒక పావు లీటర్ పాలల్లో కలుపుకొని వేడి చేసుకోవాలి. ఎంతవరకు వేడి చేసుకోవాలంటే పాలు అనేవి చిక్కబడేంత వరకు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ లోని వేసేసుకోవడం అంతే. మీకు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. చెప్పడం మర్చిపోయా, స్వీట్నెస్ కోసం బెల్లం లేదా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ లో కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇలా ఒకసారి ట్రై చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో చూసారుగా ఎలా తయారు చేయాలో చెప్పలేదని తిట్టేస్తుంది అమ్మ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి.